హలో అండి. మనందరం కూడా కార్తీక మాసాన్ని సుసంపన్నంగా పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి ప్రవేశించాం కదా. అయితే ఈ మార్గశిర మాసం అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ దాకా ఈ మార్గశిర మాసం అనండి. ఈ నెల రోజులు కూడా మార్గశిర మాసం అనమాట. ఈ మార్గశిర మాసానికి మరొక పేరు కూడా ఉంది. ఏంది అంటే మార్గశీర్ష మాసము. అయితే దీనికి మార్గశిర మాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి మృగశిర నక్షత్రంతో కూడుకొని ఉంది కాబట్టి దీనికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. కాబట్టి మనము కార్తీక మాసం అంతా ఎక్కువగా శివుని పూజిస్తూ ఉంటాం కదా. తర్వాత ఈ మార్గశిర మాసం వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణులని విశేషంగా పూజించడం జరుగుతుందన్నమాట. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో స్వయంగా మాసాన మార్గశీర్షోహం అని చెప్పాడు. అంటే మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మీనారాయణని ఆ కృష్ణ పరమాత్మకి నిలవైనటువంటి ఈ మాసాన్ని విశేషంగా పూజించడం ద్వారా మనం ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అంటే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి మాసాన మార్గ శీర్షోహం అంటే శీర్షం అంటే శిరస్సు అంతటి ఉన్నత స్థాయికి ఎదగాలన్నమాట. చూడండి, మనకి పండుగలు అనేటువంటివి తొలేకాదశితో ప్రారంభమవుతాయి. తర్వాత భాద్రపద మాసం వచ్చేటప్పటికి మనం వినాయకుడిని పూజిస్తాం నవరాత్రులు చేసి. తర్వాత ఆశ్వీజ మాసం అమ్మవారిని పూజిస్తాం. తర్వాత దీపావళి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం. ఆ తర్వాత కార్తీక మాసం వచ్చేటప్పటికి పార్వతీ పరమేశ్వరుని పూజిస్తాం. మార్గశీర్ష మాసం వచ్చేటప్పటికి అది పతాక స్థాయికి చేరుకుంటుంది, లక్ష్మీనారాయణని పూజిస్తాం అనమాట. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటిది అంత ఉన్నత ఎత్తుకు ఎదగాలి అని చెప్పి భగవంతుడు కూడా ఏమని చెప్పాడంటే మాసాన మార్గశీర్షోహం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఈ మార్గశీర్ష మాసంలో అనేక విశిష్టమైనటువంటి పర్వదినాలు ఉన్నాయన్నమాట. ఈ మొదటి రోజే పోలిపాడ్యమిగా జరుపుకుంటాం. అంటే కార్తీక మాసం వ్రతాన్ని నెల రోజులు చేస్తాం కదా మనము. ఈ మార్గశిర మాసం మొదటి రోజున మనము నదిలో స్నానం చేసి దీపాలను మొదలడం జరుగుతుందన్నమాట. దీనినే పోలిపాడ్యంతో మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఇంకా ఆ తర్వాత మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా, అంటే తారకాసుర సంహారం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించిన దినంగా సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఇంకా ఈ నెలలో వచ్చేటువంటి అష్టమిని కాలభైరవాష్టంగా జరుపుకుంటాం. పౌర్ణమిని దత్త జయంతిగా దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాం. ఇంకా ఈ మాసంలోనే గీతా జయంతి కూడా మార్గశిర శుద్ధ ఏకాదశిని మనం గీతా జయంతిగా జరుపుకుంటాం. అంటే అర్జునుని నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ లోకానికంతరికి అందించినటువంటి పవిత్రమైనటువంటి సందేశమే భగవద్గీత అన్నమాట. కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటిది ఆయన బోధించింది ఎప్పుడు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి అనమాట. కాబట్టి గీతా జయంతి ఈ మార్గశిర మాసంలోనే వస్తుందన్నమాట. కాబట్టి ఇంకా ధనుర్మాసం కూడా ఒక్కొక్కసారి ఈ మార్గశిర మాసంలోనే ప్రారంభమవుతుంది. కాకపోతే ఈసారి అండి డిసెంబర్ 16వ తేదీన మార్గశిర మాసం చివరిలో, అంటే ఇంచుమించుగా ఆ తర్వాత ఇంకో 2-3 రోజులు ఉంటుందేమో మార్గశిర మాసం. కాబట్టి మార్గశిర బహుళ ద్వాదశి రోజున ఈసారి ధనుర్మాసం ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి ఈ ధనుర్మాసం ప్రారంభమైతే వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుతారు. మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ ధనుర్మాస ప్రారంభం నుంచి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ విధంగా మార్గశిర మాసానికి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కార్తీక మాసం లాగానే మార్గశిర మాసం కూడా పరమ పుణ్యప్రదమైనటువంటి మాసం అన్నమాట. ఇంకా ఈ మార్గశిర మాసాల్లో గురువారాలు చాలా విశిష్టమైనటువంటివి. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారండి. మామూలుగా కూడా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. కాబట్టి ఈ మార్గశిర గురువారాలు విశేషంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చే మొదటి శుక్రవారం అని చెప్పి నోవును కూడా నోయడం జరుగుతుంది అనమాట. అంటే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. మనకి విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో ఈ గురువారాలు విశేషంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ విధంగా మార్గశిర మాసంలో కాత్యాయని ఈ ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందాలని చెప్పి వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వివాహం కానటువంటి అమ్మాయిలు ఈ 16వ తేదీ నుంచి మార్గశిర మాసంలో ఈ కాత్యాయని ఆ తిరుప్పావైని కనుక చదివినట్లయితే వాళ్ళకి మంచి ఉన్నతుడైనటువంటి అందగాడైనటువంటి యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడనమాట.
ఈ విధంగా మార్గశిర మాసానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. కాబట్టి మార్గశిర మాసాన్ని కూడా మనం సుసంపన్నం చేసుకున్నాం. ఇంకా ధనుర్మాసం ప్రారంభం అంటే తెల్లవారుజామునే స్వామికి నివేదన చేయడం జరుగుతుంది. దానిని బాలభోగం అంటారనమాట. ఇలా పప్పు పొంగలి ఇలాంటివి పొంగలి, పులిహోర ఇవన్నీ కూడా స్వామికి సూర్యోదయాత్ పూర్వమే నివేదన చేసి అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అంటే కృష్ణ పరమాత్మని బాలకృష్ణుడి రూపంలో పిల్లల రూపంలో ఉంటాడని చెప్పి ఆరాధించి అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. దీనిని బాలభోగం అంటారనమాట. ఇంకా ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అమ్మాయిలు వాకిళ్ళలో చక్కగా ఆవు పేడతోటి కళ్ళాప జల్లి చక్కగా రంగవల్లులు తీర్చిదిద్ది వైకుంఠ వాకిళ్ళు తెరచి ఉంచుతారు. వైకుంఠ వాకిళ్ళు పెడతారు. చక్కగా రంగవల్లులు తీర్చిదిద్ది చాలా చక్కగా అందమైనటువంటి ముగ్గులేసి వైకుంఠ వాకిళ్ళు తీర్చి నయన మనోహరంగా తీర్చిదిద్దడం కూడా ఈ డిసెంబర్ 16వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. ఇదండి మార్గశిర మాసానికి సంబంధించినటువంటి విశిష్టత. ఇంకా ఏమైనా ఒక్కొక్క పర్వదినాలని గురించి మనం అప్పటికప్పుడు తెలుసుకున్నామండి. మళ్ళీ ఇంకొక విశేషంతో మరొక వీడియోలో కలుసుకుందామండి. ఉంటానండి.